ప్రభువునందు ప్రియులారా, రాత్రి మరలా మనం దైవ గ్రంథంలో నుంచి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 26 దాకా మార్చి మార్చి చదువుతాం. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అసూయపడకయు ఉందము. దేవుడు తన మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు మాత్రమే అనంత మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడగు తండ్రివి, సమాధానానికి అధిపతివి, మీకు స్తోత్రం. ప్రభా, యెహోవాను స్తుతించుట మంచిది, ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించుట మంచిది. ఆ అనుభవంలోనికి మనం తీసుకెళ్ళండి నాయన. మేము ఎప్పుడో కొంచెం సేపు మాత్రమే స్తుతిస్తున్నాం, కొన్ని గంటలే మీ సన్నిధిలో కనపడుతున్నాం, కానీ 24 గంటలు మీ సన్నిధిలో కనపడే ఎల్లప్పుడూ అనిస్తున్న ప్రార్థన. ప్రభా, ఆత్మ ఫలాల అంశాలు మేము ధ్యానిస్తుండగా ఈ రోజు కూడా, ఈ రాత్రి కూడా మాతో మాట్లాడండి. మీ పక్షాన్ని నిలబడుతున్న నేను వట్టివాడను, బలహీనుడను, నిష్ప్రయోజకుడును కనుక నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటున దాచి కేవలం మీ బూరగా మాత్రమే వినియోగించి అవసరమైన సంగతులతో ఆదుకొనుమని ఈ కొద్ది విన్నపములు మా ప్రాణప్రియుడు రక్షకుడు ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము ప్రభువా. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ భాగంలో తిరిగి ఆత్మ ఫలాల గురించి మనము ధ్యానం చేస్తున్నాం. మూడవ మాట లేక మూడవ లక్షణం సమాధానము. సమాధానం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17, రోమపత్రిక 14, 17. రోమపత్రిక 14, 17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధ ఆత్మయందలి ఆనందమునై ఉన్నది. ఒక్కొక్క అంశంగా మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ ఈ సమాధానం సార్వత్రికంగా కనిపిస్తా ఉంది. ఏదో కొందరికి కాదు సమాధానం, అందరికీ. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని రాయబడింది. అంటే దేవుడు లోకంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు కూడా ఏం రాయబడిందో కూడా ఒక్క మాట చూసి మన పాఠంలోకి వెళదాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం గమనిస్తే, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక మాట చూడండి. లూకాసు వార్త 10వ వచనం. ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ ప్రభువారు పుట్టిన రోజది, ప్రభువారు భూమి మీద పుట్టినరోజు అది. అక్కడ రాయబడిన మాట మీ ముందు పెడుతున్నా. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన, ఎవరెవరికి సంతోషం అండి? ప్రజలందరికీ.
కొందరికి కాదు. ప్రభువారు ఈ భూలోకంలో పుట్టింది ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించడానికి. అలాగే సమాధానం కూడా అంటే ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు ముందు పెట్టి నేను దాటిపోతాను. 14 చూడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. ఆయన పుట్టింది ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానం అయితే, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద ఆయనకు ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం. చాలా సార్లు మనం దీనంగా సమాధానమే లేదండి, నెమ్మదే లేదండి అంటాం. నెమ్మది, సమాధానం ఎందుకు పోతుంది? ఎందుకు లేదు అంటే, మనం ఆలోచన చేస్తే ఆయనకు ఇష్టలుగా ఉంటానని చెప్పనివ్వండి. ఆయనకు ఇష్టలైన మనుషులంగా భూమి మీద మనం నివాసం చేస్తుంటే ఖచ్చితంగా, మరలా చెప్తున్నా, ఖచ్చితంగా మనం సమాధానంగా ఉంటాం. అంటే ఇక్కడ నేను చెప్పదలిచింది, సమాధానం ఇవ్వడానికి ప్రభు ఆయనకు ఇష్టులైన వారికి. ఆయన్ని కష్టపెడుతుంటే, ఆయన్ని ఏడిపిస్తుంటే, ఆయన్ని బాధిస్తుంటే ఆయన సమాధానం మనకివ్వగలడండి. కాబట్టి ప్రభువారు చూడాలంటే మనం మన ప్రభువుకు ఇష్టలుగా ఉండాలి అనేది మన ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట. రోమపత్రికలో పౌలు గారు రాస్తుంటారు, దేవుని రాజ్యము భోజనమును, పానమును కాదు. ఈరోజు విశ్వాసులమైన మనము ఉంటాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు తేటగా చెప్తున్న రాజ్యము భోజనము, పానము కాదు. సహోదరులారా, తల్లులారా, ప్రభు పిల్లలంగా మనము సమాధానం కలిగి ఉండడానికి మనము కాదు తినడానికి బ్రతుకుతున్నామా? వాస్తవానికి మనం బ్రతకడానికి తినాలి గాని తినడానికి భోజనము, పానము కాదు. ఓకే. నెక్స్ట్. తర్వాత మనకి వెళ్తున్నాం. అది ఏంటి దేవుని రాజ్యం? నీతియు, సమాధానమును. ఏందండి దేవుని రాజ్యం? చెప్తున్నా మరలా. నీతి 2, సమాధానం 3, పరిశుద్ధ ఆత్మయందలి ఆనందం. పెట్టుకోవాలి, విడదీయకూడదు. ఈ 3 ఒకటే. ఏంటి ఆ పేరు? దేవుని రాజ్యం. ఒట్టి నీతి దేవుని రాజ్యం కాదు. ఒట్టి సమాధానం దేవుని రాజ్యం కాదు. ఒట్టి పరిశుద్ధ ఆత్మలో ఆనందించడం దేవుని రాజ్యం కాదు. నువ్వు నీతిగా ఉండాలి, నీతిగా జీవించాలి, సమాధానంగా ఉండాలి, పరిశుద్ధ ఆత్మలో ఆనందిస్తూ ఉండాలి. ఈ 3 కార్యాలు ఒక వ్యక్తిలో జరుగుతున్నప్పుడు, ప్రియ సోదరుడా, ఈ రాత్రి సార్వత్రిక సమాధానం, దీనికి మనం పెట్టుకోవాల్సిన పేరు సార్వత్రిక సమాధానం. ప్రపంచంలో ఉన్న మానవాళికి అందరికీ దేవుడు తన రాజ్యాన్ని ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడు. ప్రభువారు ఈ భూలోకంలో ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. అది కంటికి కనపడే రాజ్యం కాదండి. ప్రభువారు ఈ భూలోకంలో జీవించిన 33.5 సంవత్సరం నుంచి ఆయన రాజ్యానికి అనేకులు ఆయన రాజ్యంలో పౌరులుగా చేర్చబడుతూనే ఉన్నారు. ఏమండి? ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మగ్దలేనే మరియమ్మ ప్రభువుకు పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. అంటే ఆమె ప్రభు యొక్క రాజ్యంలో ఒక పౌరురాలను జ్ఞాపకం చేస్తున్నారు. ఇక 12 మంది శిష్యులు ఆయనకు, ఆయన రాజ్యంలోని పౌరులు. ఇక లెక్కలు పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే, ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపించినాడు. ఆ రాజ్యంలో ఎవరుంటారంటే నీతిగా జీవించేవాళ్ళు, సమాధానంగా దేవునితో సమాధానంగా ఉంటూ, సాటి మనుషులతో సమాధానంగా ఉంటూ, పరిశుద్ధ ఆత్మలో ఆనందించేవాళ్ళు ఆ దేవుని రాజ్యంలో
ఉంటూ వచ్చాడు. అలాంటి వారిని ఆయన చేర్చుకుంటూ వచ్చాడు. మనం ఎరుగుదాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో ఒక యవనస్తుడు ప్రభు దగ్గరకొచ్చాడు. ప్రభువా, నేను పరలోకానికి పోవాలంటే ఏం చేయాలా అని. ప్రభు అన్నాడు, ఆ ఆజ్ఞలన్నీ పాటించాలని చెప్తే అతనన్నాడు, చిన్నప్ప అన్నట్టుగా ప్రభు అన్నాడు, అంతా బాగానే ఉంది నాయనా. నీకు ఒకటి కొదువుగా ఉంది. నీకు ఒకటే కొదువా? నీకు ఒకటే కొదువా? ఆ ఒక్కటేంటంటే, నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అంటే పాఠం కోసం నేను చెప్తున్నానండి. ఇప్పుడు దేవుని రాజ్యం అంటే 3 ఉండాలి గదా! 3 ఉండాలి. 1 నీతి, 2 సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం అనుకోండి. ఈ మూడిట్లో ఈ యవనస్తునికి 2 ఉన్నాయనుకుందాం. పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నాడు, సమాధానంగా ఉంటున్నాడు. అయితే నీతి విషయానికొచ్చేటప్పటికే నీతిమంతుడైన, నీతి స్వరూపుడైన ప్రభువారు చెప్పిన మాటకు విధేయత చూపడానికి చేతగాక, ఆ నీతి విషయంలో దేవుడు చెప్పినట్టు చెయ్యక, ఈ మూడవ విషయంలో లేక ఈ మొదటి విషయంలో ఫెయిల్ అయిపోయాడు. అందుకే ప్రభు నీకు ఒకటి కొదువుగా ఉంది. ప్రభు చెప్పిన వెంటనే ఆ కొదువుగా ఉన్నదేదో అతను సెటరేట్ చేసుకొని తనకున్న ఆస్తినంతా అమ్మేసి పేదోళ్ళకి ఇచ్చేసి ప్రభువును వెంబడించేసుంటే ఆ ఒక్కటి కూడా కొదువు ఉండేది కాదు. 3 ఉన్నట్టే. అప్పుడు దేవుని రాజ్యంలోనికి అతను వెళ్లి ఉండేవాడు. చూసారా? ఈ మాటలు కాస్త ఆలోచించండి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నా లేక ఈ యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ తల్లి, తండ్రి, ఈ రాత్రి ఈ 3 నీకున్నాయా? లేక ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు, లేక మన దగ్గరకొచ్చినప్పుడు, "నా కుమారుడా, నీకు ఒకటి కొదువుగా ఉంది" అని ఆయన చెప్తున్నాడా? నా ప్రశ్న, ఒకవేళ ప్రభు ఈ మూడిట్లో ఏ ఒక్కటైనా కొదువుగా ఉన్నట్లు ప్రభువు మనకు చెప్తే, వెంటనే ఆ కొదువుగా ఉన్న వాటిని మనం సంపాదించి పెట్టుకోవాలి. నీతి కొదువుగా ఉందని చెప్తే, నీతిని సంపాదించి పెట్టుకోవాలి. లేక సమాధానం కొదువుగా ఉందని చెప్తే, సమాధానాన్ని సంపాదించి పెట్టుకోవాలి. పరిశుద్ధ ఆత్మలో ఆనందించేది కొదువుగా ఉంటే, పరిశుద్ధ ఆత్మలో ఆనందించేది సంపాదించి పెట్టుకోవాలి. ఇంకా ఈ 3 మనం కలిగి ఉంటే దేవుని రాజ్యంలో ఉన్నట్టు. కనుక రాత్రి వేళ దేవుని రాజ్యము, దేవుని రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందం. సో, మన పాఠానికి అవసరమైన సమాధానం కూడా ఉంది. కాబట్టి ప్రపంచంలో ఉన్న మానవులు ఎవరైనా సరే దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలంటే ఖచ్చితంగా అతని జీవితంలో సమాధానము ఉండి తీరాలి అనేది ఈ రాత్రి మనం నేర్చుకున్నాం. సో, ఈ సమాధానం సార్వత్రిక సమాధానం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి తర్వాత 14 అవిశ్వాసి అయిన భర్త, భార్య అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే భర్తల మధ్య, భార్య భర్తల మధ్య ఏముండాలి? సమాధానం ఉండాలి. భార్య, భర్త ఎక్కడుంటారు? ఇంట్లో ఉంటారు. భార్య, భర్త ఎక్కడుంటారు? కుటుంబంలో ఉంటారు. అంటే ఈ ఈ సమాధానానికి మనం పెట్టుకునే పేరు డొమెస్టిక్ పీస్. కుటుంబ సమాధానం. మొదటిది సార్వత్రిక సమాధానం. 2 కుటుంబ సమాధానం. కుటుంబ సమాధానంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. అంటే దేవుడు మనలను పిలిచిందే మనము వ్యక్తిగతంగాను, కుటుంబంలో సమాధానంగా ఉండడానికి పిలిచాడు. పిలిచిందే సమాధానంగా ఉండడానికి. ఏమండి? మనం ఎవరినైనా పిలిచాం. మధ్యాహ్నం భోజనాన్ని పెట్టాను అనుకుందాం.
తీరా ఆయన వచ్చిన తర్వాత ఆ భోజనము నేను చేసొచ్చానంటే మీరెలా ఫీలవుతారు? అసలు మిమ్మల్ని పిలిచిందే భోజనానికి కదండీ! మీరు ఎలా తినేస్తారు? అనరా? అలాగే ప్రభువు మనల్ని పిలిచింది సమాధానముగా ఉండడానికైతే, ఆ సమాధానం మన దగ్గర లేకపోతే ఎంత విచారమో. సో, కుటుంబ సమాధానం, డొమెస్టిక్ పీస్ ఇది రెండవ సమాధానం. దేవుడు మనల్ని పిలిచాడు సమాధానంగా ఉండడానికి. పిలిచిన దేవుడు మనకు సమాధానం ఇచ్చి తీరుతాడు. పిలిచినందుకే కదా! ఇవ్వడానికి పిలిచాడు. మరి పిలిచిన దేవుడు సమాధానమిస్తాడు. అందుకే మన ప్రభువుకు ఒక పేరు లేక ఒక బిరుదు సమాధానకర్త. సమాధానకర్త దగ్గర నువ్వు వస్తే ఖచ్చితంగా నీకు సమాధానమిస్తాడు. సో, రెండోది కుటుంబ సమాధానం. మూడవది లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయము 50వ వచనం. లూకాసు వార్త 8:50. అందుకాయన నీ విశ్వాసమును రక్షించను, సమాధానం కలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ఇక్కడ వ్యక్తిగతంగా ప్రభువు ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఇది మనకు మంచి ఉదాహరణ అండి. మీరు పైన 38 నుంచి మీరు చదువుకుంటే 38వ వచనంలో ఈమె పాపాత్మురాలుగా ప్రభువు పాదముల దగ్గరకొచ్చినట్టుగా మనం గమనిస్తాం. చూడండి ఆ మాట నేను చదువుతున్నా. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి, ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తల వెంట్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దు పెట్టుకుని, ఆ అత్తరు వాటికి పూసెను. చూసారా ఈమె పాపాత్మురాలు. ఎవరు చెప్పారండి ఈవిడకి? నువ్వు యేసు ప్రభు దగ్గరికెళ్తే నీకు సమాధానం ఇస్తారని? ఎవరు చెప్పాల్సిన అక్కర్లేదండి. ప్రభు ఎక్కడ ఉంటే అక్కడికి మనం పోవాలి. నాకు చెప్పలేదు అనకూడదు. నీకు సమాధానం కావాలంటే సమాధానం దొరికే చోటికి నువ్వు రావాలి. లేక నేను రావాలి. యేసు ప్రభు నాకు చెప్పలేదు. సెపరేట్‌గా ఎవ్వరికీ చెప్పడాయన. ఆయన ఉన్నాడంటే, అక్కడ ఉన్నాడంటే నువ్వే ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని వెళ్ళాలి. ఈమె కనుక్కొని వెళ్ళింది. యేసు ప్రభు సమాధానం ఇస్తాడట. యేసు ప్రభు పాపాలు క్షమిస్తాడట. నా పాపాలు కూడా క్షమించబడాలి. నేను కూడా సమాధానం పొందుకోవాలని వెతుక్కుంటూ వెళ్ళింది. ఆలోచించండి. ఈమె పాపాత్మురాలు. అయితే ఈమెకున్న చిన్న ఆశ ఏంటంటే, నేను కూడా సమాధానంగా ఉండాలి. ప్రియ సోదరి, ప్రియ సోదరుడు ఈ మాట గుర్తుపెట్టుకోండి. రాహబు వేశ్య. అయితే ఆమెకున్న ఆశ ఏంటంటే, నేను కూడా దేవుని ప్రజలతో కాపాడబడాలి. ఈ పట్టణ ప్రజలతో నేను నాశనం కాకూడదు. యెరికో పట్టణ ప్రజలతో నేను నాశనం కాకూడదు. నేను దేవుని ప్రజలతో రక్షించబడాలి, కాపాడబడాలి. చిన్న ఆశ ఆమెలో కలిగింది. మనం ఎరుగుతాం. దేవుడు ఆమెకున్న ఆశను తీర్చాడు. ఆమె పాపాత్మురాలే. అయినా ఆమెకున్న ఆశను బట్టి పరిశుద్ధులతో, పరిశుద్ధ సమాజంతో కలిసి సహజీవనం చేయడానికి ఏర్పాట్లు చేశాడు. చూసారా? ఈ స్త్రీ కూడా ఆమె చేస్తున్న విషయాలు మీరు గమనిస్తే, ప్రభువు పాదముల వెనకాల నిలబడింది. ఏడుస్తా ఉంది. కన్నీళ్లు పెట్టింది. పాదాలు కడిగింది. తన ప్రియమైన ఎంతగానో ప్రేమించిన వెంట్రుకలతో పాదాలు తుడిచింది. తర్వాత మాట నిజంగా మనకు ఒళ్ళు పులకరింపజేస్తుంది. పాదాలను ముద్దు పెట్టుకొనడం ఆమె మానలేదు.
ఆ మాట కింద మీరు గమనిస్తే తేటగా ఆమె ఏం చేసిందో చూడండి. 45 చూస్తున్నాం. ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. ఒక్కసారి ముద్దు పెట్టుకొని సైలెంట్ అయిపోవాలా? ఆ మాట ఆలోచించండి. ప్రభువు దగ్గర మనం ఎంత తగ్గించుకోవాలో, ఎంత వినీలం కావాలో, ఎంత తగ్గింపు మనకు అవసరమో ఏమండి? చేతులో, కాళ్ళో లేకపోతే చేతులు ముద్దు పెట్టుకోవడం ఈజీ. అయితే పాదాలు ముద్దు పెట్టుకోవడం అనేది మనం చెప్పుకున్నంత ఈజీ కాదు. ఏవండీ? మనం పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడతాం. ఎవరైనా పాదాలు ముద్దు పెట్టుకుంటారండి? నాకు తెలిసి నేనెప్పుడు చూడలేదు పాదాలు ముద్దు పెట్టుకోవడం. అయితే ఈ పాపాత్మురాలిని స్త్రీ ఎంతగా తన్ను తగ్గించుకొని ఏడుస్తూ కళ్ళెమ్మట నీళ్లు పెడుతూ ప్రభువు యొక్క పాదాలను కడిగింది. తల వెంట్రుకలతో తుడిచింది. నేనంటానండి ఆమె ప్రేమనంతా అక్కడ కుమ్మరించింది. తన దగ్గరున్న ప్రేమంతా ప్రభు పాదాలకు పూసిందంటానండి. ఆ తర్వాత ఆమె అత్తరు కూడా పూసినట్టు రాయబడింది. చూడండి ప్రభు ఆమెను మెచ్చుకుంటూ ఆమె గురించి చెప్పిన మాట చూడండి 47 వచనం. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఏండి అంటాను దానికి ముందు మాట ఆమె విస్తారముగా ముద్దు పెట్టుకొనెను. 2 విస్తారముగా ప్రేమించెను. ఈరోజు మా ప్రభువును మనం విస్తారముగా ప్రేమించాలి. ఈ స్త్రీ పాపాత్మురాలే. నోడడు అందులో. ఆ పాపి, సిన్నర్. అయితే ప్రభు పాదాల దగ్గరొచ్చి తన్ను తాను తగ్గించుకొని వినయముతో, విధేయతతో ప్రభువా పాపినైన నన్ను కరుణించు అన్నదో, ఆమె చేసిన కార్యాలన్నీ దయచేసి మీరు కాస్త ఆలోచించండి. ప్రభు పాదాల దగ్గరకొచ్చింది. ప్రభువును ఎరగని వాళ్ళైనా, పాపులైనా, ఎరిగిన మనమైనా, పరిశుద్ధులైనా మనమందరము వెళ్ళాల్సిన చోటు ప్రభు పాద సన్నిధి. పాట పాడుతాం నీ పాద సన్నిధి అని. నీ పాద సన్నిధిలో పాట పాడతాం. నిజంగా ఆయన పాద సన్నిధికి వెళుతున్నామా? ఆయన పాదాలు పట్టుకుంటున్నామా? ఆయన పాదాలు తాకుతున్నామా? ఆయన పాదాలు కడుగుతున్నామా? ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామా? ఆలోచిద్దామండి. ఎంత ఘోర పాపినైనా ప్రభు పాదాల దగ్గరకొస్తే ఆ ఘోర పాపి పాపాలు క్షమిస్తే ఎప్పుడు వినయంగా, దీనంగా, తగ్గింపుతో ప్రభు పాదాల దగ్గరకొచ్చినప్పుడు. చాలా సార్లు మనం గమనిస్తుంటాం. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం చాలా మంది కోసం. వాళ్ళు మారరు. ఎందుకు మారరు? ఈ స్త్రీలాగా ప్రభు పాదాల దగ్గరికి రావడం వాళ్ళకిష్టంలే. నేనేంది ప్రభు పాదాల దగ్గరకొచ్చేది అంటున్నావా? నీ జీవితంలో నీకు మార్పు రాదు. నీ జీవితంలో నీ పాపాలు క్షమించబడవు. నీ జీవితంలో నీకు సమాధానము రాదు. ఈమె దగ్గర నేర్చుకుందాం. ఈమె దగ్గర నేర్చుకుందామండి. ప్రభువన్నాడు ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది గనక ఆమె యొక్క విస్తారమైన పాపాలు నేను క్షమించానని. పాఠాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ప్రభు ఆమెకిచ్చిన ఆన్సర్ చూడండి. సమాధానము గలదానవై వెళ్ళుము. ఆలోచించండి. ఈమె సమాధానం పొందుకోవడానికి ఈమెలో మనకు కనపడే లక్షణాలు ఎంత బాగున్నాయో. అంత మంచి అన్ని మంచి లక్షణాలు ఈ పాపాత్మురాల్లోనే ఉంటే పరిశుద్ధులమైన మనలో మరెన్ని లక్షణాలుండాలో. రెండవ ఉదాహరణ మీకు గుర్తు చేస్తా. జక్కయ్య అండి టాక్స్ కలెక్టర్.
మనం ఎరుగుదాం. టాక్స్ కలెక్టర్ చెట్టెక్కి కూర్చున్నాడు. ప్రభువు అతన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. "ఎక్కయ్యా త్వరగా దిగన్నాడు." వాస్తవానికి నువ్వు చెప్తే నేనెందుకు దిగాలి అనాలి. అయితే అలా అనలా జక్కయ్య. ఎంత ప్రభుని ఈ స్త్రీలో ఉన్న లక్షణాలన్నీ ఆయనలో కనిపిస్తాయి. ఎంత వినయమండి, ఎంత సభ్యమండి. వెంటనే అంటున్నాడు, "ప్రభువా! నేను ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నానో వాళ్ళకి 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను ప్రభువా." ఆ మాట జాగ్రత్తగా వినండి. అలాంటి వారిని ప్రభు రక్షిస్తాడంటే, ప్రభు పాదాల చెంతకు వినయంగా వచ్చే వారిని ఎవ్వరిని ఆయన త్రోసివేయడు. నా యొద్దకు వచ్చు వాని నేనెంత మాత్రము త్రోసి వేయను అంటున్నాడు. అక్కా, చెల్లి, తమ్ముడు, అన్న, తండ్రి, తల్లి, ఒకవేళ ఇంకా నీ జీవితంలో తగ్గించుకోవడానికి సిగ్గుపడుతూ, వినయంగా ఉండడానికి అహంకారాన్ని అడ్డుపెట్టుకొని, ప్రభు పాదాల దగ్గరికి రాకుండా, ప్రభు ఉచితంగా ఇచ్చే రక్షణ పొందుకోకుండా ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు గడిపేస్తావు? ప్రభు దగ్గరకొస్తావా? వినయంగా నువ్వు ప్రభు దగ్గరకొస్తే, టాక్స్ కలెక్టర్‌తో ప్రభు అంటున్నాడు, "నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది" అని. టాక్స్ కలెక్టర్ అయినా, పాపాత్మురాలైనా ప్రభు పాదాల చెంతకొస్తే మారు మాట్లాడకుండా ప్రభు పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. పాపాలు క్షమించి సమాధానమిచ్చి పంపే దేవుడు మన ప్రభు. కాబట్టి మన పాఠం సమాధానం గనుక, సమాధానం మనకు రావాలంటే మనము ప్రభు పాదాల దగ్గరికి తగ్గించుకొని రావాలి. తగ్గింపుతో రావాలి. వినయంతో రావాలి. విధేయతతో రావాలి. ప్రభువు నాకు ఇస్తాడు సమాధానం అన్నట్టుగా రావాలి. ఇది వ్యక్తిగత సమాధానం. పర్సనల్ పీస్ లేకపోతే ఇండివిడ్యువల్ పీస్ అని చెప్పుకున్నాం. రోమపత్రిక 5 అధ్యాయం మొదటి వచనం. రోమపత్రిక మొదటి అధ్యాయం క్షమించండి. 5 అధ్యాయం మొదటి వచనం. రోమపత్రిక 5:1. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. దీన్ని స్పిరిచువల్ పీస్, ఆత్మ సంబంధమైన సమాధానం. దేవునితో సమాధానం. ఈ 4 రకాల సమాధానాల గురించి మనం ఆలోచిస్తూ ఉండగా మరికొన్ని సంగతులు లేఖనాల నుంచి మనం గమనిద్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. 22, 21. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. సమాధానం మనం పాఠం కాబట్టి సమాధానాన్ని గురించి ఆలోచిద్దాం. ఇక్కడ రాయబడిన మాట చెప్తున్నా. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానం. ఈరోజు మనకు సమాధానం రావాలంటే మన ఫెలోషిప్, మన సహవాసం దేవునితో ఉండాలి. నేను మరలా వేదనతో చెప్తున్నా. 24 గంటలుంటే 23 గంటల 30 నిమిషాలు లోకంతో స్నేహం చేసి, ఏదో ఒక అర్ధగంట సేపు దేవునితో స్నేహం చేస్తే సమాధానం వచ్చుద్దంటనా? నేను ఊరికే ఉదాహరణ చెప్పానంతే. దాన్ని రివర్స్ చేసుకోవాలి మనం. 30 నిమిషాలు లోకంతో స్నేహం చేద్దాం. 23 గంటల 30 నిమిషాలు దేవునితో సహవాసం చేద్దాం. అక్కడ రాయబడిన మాట, మనము దేవునితో సహవాసం చేస్తే మనకు సమాధానం. మాత్రమే కాదు, చూడు కింద ఇంకో మాట ఉంది. నీకు మేలు కలుగును.
దేవునితో సహవాసం చేస్తే సమాధానము బై ప్రొడక్ట్ గా బై ప్రొడక్ట్ గా మేలు కూడా కలుగుతుంది. నువ్వు కోరుకున్నదేమో సమాధానం. నేను దేవునితో సహవాసం చేస్తే నాకు సమాధానం వస్తదంట అని వచ్చావు. దేవునితో సహవాసం చేశావు. దేవుడు నీకు సమాధానంతో పాటు మేళ్ళు గూడా ఇచ్చి పంపుతాడు. మేళ్ళు గూడా ఇచ్చి పంపుతాడు. నువ్వు సహవాసం చేస్తూ దేవునితో సమాధానాన్ని సంపాదించుకోవడానికొస్తే, సమాధానంతో పాటు నీకు మేలు కూడా దొరుకుతుంది. ఇంకా చూడండి నేను నేరుగా వెళ్తున్నా 23వ వచనము. మూడవ లైన్ చూడండి. నీవు అభివృద్ధి పొందెదవు. ఇప్పుడు వేరే విషయాలున్నాయి. అది ఇప్పుడు మనకు సమయం కాదు. మన టాపిక్ కాదు గనక నేను వాటిని దాటిపోతున్నా. ఈ 2 పట్టుకోండి. ఒకటి, మనము దేవునితో సహవాసం చేస్తూ ఉంటే, లేకపోతే మనం సమాధానం కోసమని దేవుని దగ్గరికి సహవాసానొస్తే, ఆయన సమాధానం ఇస్తాడు. సమాధానంతో పాటు మేళ్ళిస్తాడు. మేళ్ళతో పాటు అభివృద్ధిని గూడా ఇస్తాడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరు, మన దేవుడు మేలు చేసే దేవుడు. మన దేవుడు అభివృద్ధిని పొందించే దేవుడు. ఆయనతో మనం సహవాసం చేస్తే మనకు సమాధానం, మేలు, అభివృద్ధి. అందుకే మనము ఎక్కువ దేవునితో సహవాసం, తక్కువ మిగతా వాటితో సహవాసం. నేను నిజంగా ప్రభువుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఈ మాట చెప్తున్నా. మన చిన్న సంఘంలో ఈ దినాల్లో ఈ రీసెంట్ పీరియడ్‌లో ఉదయకాలం సండే స్కూల్ ఒక దాదాపు 45 నిమిషాలు, సహోదరులు ప్రార్థన దాదాపు 2 గంటలు, ఇంకా ఎక్కువే అయినప్పటికీ అప్రాక్సిమేట్ చెప్తున్నా. ఆ తర్వాత మరి 2 గంటలు సహోదరులు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అంటే దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాం మనం అందరం. వీటి ద్వారా మనం వేటినైతే ప్రభువుని అడుగుతున్నామో వాటికి జవాబులు ప్రభు ఇస్తాడు. సమాధానం ఇస్తాడు. అభివృద్ధినిస్తాడు. దయచేసి ఈ విషయాల్లో మనం కంటిన్యూ చేద్దాం. ప్రభుతో మరింత సహవాసాన్ని పెంచుకుందాం. సమాధానంతో పాటు మేలు, అభివృద్ధిని పొందుకుందాం. కీర్తనలు 34వ అధ్యాయము 14 వచనం కూడా చూడండి. కీర్తనలు 34:14. కీర్తనలు 34:14. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాన్ని వెంటాడుము. ఇలాంటి వాక్యాలే చెప్తే కొంచెం కష్టంగా అనిపిస్తాయి. కీడు చేయడం మానాలంట. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు మేలు చేయాలంటే ముందు నీకు చేతవ్వాలి. నేను మేలు చేయాలంటే ముందు నాకు చేతవ్వాలి. కీడును మానడం. కీడు చేయుట మానినప్పుడు మనకు మేలు చేయడము ఈజీ అవుద్ది. కీడుతో పాటు మేలు చేయాలంటే అది కష్టం. మన టాపిక్ కీడు కాదు కాబట్టి నేను కీడు గురించి నేను ధ్యానం చేయడం లేదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో కీడు చేసేది మానాలి. అది ఏ రకమైన కీడో మనకు తెలుసు. కాబట్టి నేను ఆ యాంగిల్ వెళ్ళడంలే. మానేం చేయాలి? మేలు చేయాలి. సమాధానము వెదకి దాని వెంటాడుము. సమాధానమును వెదకాలి. అంటే సమాధానంగా ఉండడానికే ప్రయత్నాలు చేయాలి. సమాధానకరమైన పరిస్థితుల్నే మనం ప్లాన్ చేసుకోవాలి. అంటాడు, సమాధానం వెదకి దానిని వెంటాడుము. సమాధానాన్ని మనం వెంటాడాలి. ఫాలో చేయాలి. ఫాలో సమాధానం. ఫాలో పీస్. సమాధానాన్ని వెంటాడాలి. పాపాన్ని వెంటాడడం మానాలి. పాపాన్ని వెంటాడడం మానాలి. వింటూ ఉన్నాం. ఆల్కహాల్ దొరకలేదని శానిటైజర్ తాగేసి ఇబ్బందులు పడేవాళ్ళు దండిగా ఉన్నారు ఈరోజు. పేర్లు, ఊర్లు అడగొద్దండి. ఊరికే
సందర్భాన్ని బట్టి చెప్తున్నా. అంటే వీళ్ళు దేన్ని వెంటాడుతున్నారు? ఆల్కహాల్. లాక్‌డౌన్ పీరియడ్‌లో ఆల్కహాల్ అందకపోయేటప్పటికే అందుతున్నటువంటి ఏదో ఒకటి తాగేస్తున్నారు. అంటే వీళ్ళు ఎంతగా పాపాన్ని వెంటాడుతున్నారో మీ ముందు పెడుతున్నా. పాపాన్ని వెంటాడడం మానాలి. సమాధానాన్ని వెంటాడాలి. వెంటాడదాం సమాధానాన్ని. ఫాలో పీస్. ఫాలో పీస్. సమాధానాన్ని వెంటాడాలి. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 17 వచనం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 17 వచనంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 37, 17. క్షమించండి. 32, 17. 37 కాదు. 32, 17. నీతి సమాధానమును కలుగజేయును. నీతి సమాధానమును కలుగజేయును. దేవుని రాజ్యంలో మొదటిది నీతి, తర్వాతది సమాధానం. అంటే మొదట మనం నీతిని సంపాదించుకుంటే, ఈ నీతి మనకేం చేస్తది? సమాధానం కలుగజేస్తది. అలాంటిదే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 వచనం. యాకోబు 3:18. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. నేను ఒక్క మాటలో చెప్తా. నీతి ఫలము సమాధానము. పాత నిబంధనలేమో ఏమన్నాడు 32:17లో నీతి సమాధానమును కలుగుతుందన్నాడు. యాకోబు పత్రికలో నీతి ఫలము సమాధానం అన్నాడు. 2 ఒకటే. నీతి మనకు సమాధానాన్ని సంపాదించి పెట్టుద్ది. అర్థమైందా? అంటే సమాధానానికంటే ముందు మన దగ్గర ఉండాల్సింది ఏంటి? నీతి. ఓకే. తర్వాత లూకాసు వార్త. ఆల్రెడీ చెప్పేసా. లూకాసు వార్త 2వ అధ్యాయము 4:18 కదండీ. భూలోకంలో ఆయనకి ఇష్టలైన వారికి మాత్రమే సమాధానం. అంటే ఆయనకు మనం ఇష్టంగా ఉండాలి. రోమపత్రిక మొదటి అధ్యాయం 3 చూడండి. రోమపత్రిక మొదటి అధ్యాయం 3. 3 అంటే మధ్యలో ఉంటది. పైనుంచి 6 లైన్. తండ్రి అయిన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగును గాక. మనకు సమాధానం కలగాలంటే ఎక్కడి నుంచి రావాలి? చూడండి. తండ్రి అయిన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు. మీకు సింపుల్‌గా చెప్తున్నా. సమాధానం బేస్. సమాధానం మనకు రావాలంటే మన దగ్గర ఎవరుండాలి? తండ్రి అయిన దేవుడుండాలి. 2 సమాధానం మనకు రావాలంటే మన దగ్గర ఎవరుండాలి? కుమారుడైన యేసుక్రీస్తు ఉండాలి. మూడో మాట. సమాధానం మనకు రావాలంటే ఎవరుండాలి? గలతీ 5:22 మనం చదువుతున్నాం ఇప్పుడే. ఆత్మ ఫలం అంటే పరిశుద్ధాత్మ దేవుడుండాలి. అంటే మనము సమాధానము అనే ఫలాలు మనలో కనపడాలంటే 1 తండ్రి ఉండాలి. 2 కుమారుడుండాలి. 3 పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. ఓకే. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ దేవుడు ఈ ముగ్గురు త్రియేక దేవుడు మనలో ఉన్నప్పుడు మనము సమాధానము అనే ఫలాన్ని ఫలిస్తాం. మీరు పౌలు గారు రాసిన పత్రికలు రోమా పత్రిక, మొదటి కొరింథీ పత్రిక ఆహ్, అన్ని పత్రికల్లో స్టార్టింగ్‌లో మీకు కనపడే మాట మీరు తర్వాత చూసుకోండి. మీకు ఓపికను బట్టి. తండ్రి అయిన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగును గాక అంటాడు పౌలు. 14 పత్రికలు రాశాడు మన పౌలు గారు. 14 పత్రికల్లో ఒక పత్రిక అంటే హెబ్రీ పత్రిక మినహాయించి మిగతా 13 పత్రికల్లో ఇవే మాటలు రిపీటెడ్‌గా ప్రతి పత్రిక ఇదే మాట రాశాడు. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక.
రెఫరీ నాకు నేను అక్కడ పెట్టుకున్నాను. అయితే నాకు టైం లేదు. మీరు చూసుకోండి. రోమపత్రికలో మొదటి కొరింథీ, రెండవ కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పు, మొదటి తెస్సలోనికయ, 2 తెస్సలోనికయ పత్రిక, తిమోతి మొదటి పత్రిక, తిమోతి రెండో పత్రిక, తీతు పత్రిక, ఫిలెమోను పత్రిక, వీటన్నిటిలో కూడా పౌలు గారు ప్రతి పత్రికలో ఆయన వాడిన మాట, తండ్రి అయిన దేవుని నుండియు, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక అంటాడు. సో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృప, సమాధానం. మన పాఠం సమాధానం కాబట్టి సమాధానం గురించే మాట్లాడుకుందాం. సమాధానం మనకు కలగాలి అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రసాదిస్తారు అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ అదే రోమపత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చూడండి. రోమపత్రిక 2:10. రోమపత్రిక 2:10. సత్క్రియ చేయు ప్రతివానికి, సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు, ఘనతయు, సమాధానమును కలుగును గాక. అర్థమవుతుందండి? ఇప్పుడు సమాధానం తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుకున్నాం. అది ఇక్కడ ఏముందంటే సత్క్రియ చేయువానికి సమాధానము కలుగును. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పటికి కూడా మనకు సమాధానం రావాలంటే సత్క్రియలు చేయాలి. ఓకే. అంటే మంచి పనులు చేయాలి. కీడు చేయడం మానాలి, మేలు చేయాలి అనేది దాని అర్థం. ఓకే. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు సమాధానం మనకు రావాలంటే ఏం చేయాలో, ఎలాగో క్లుప్తంగా చూసాం. మరి మన వైపు నుంచి చూద్దాం. రోమపత్రిక 12 అధ్యాయము 18 చూడండి. రోమపత్రిక 12:18. ఇప్పుడు మన గురించి చూస్తున్నాం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఇప్పుడు తండ్రి ద్వారా, కుమారుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మరి మంచి మంచి పనులు చేయడం ద్వారా మరి కీడు చేయడం మానేసి మేలు చేసి సమాధానాన్ని వెంటాడి మొత్తానికి సమాధానం సంపాదించుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. చాలా సార్లు ఈ శక్యమైతే అనే మాట పట్టుకొని శక్యంగా లేదు బ్రదర్, ట్రై కూడా చేసింటారు, ప్రయత్నాలు చేసింటారు. అసలు గుర్తుపెట్టుకోండి, ప్రభు పిల్లలంగా దేవుని ఆత్మ కలిగిన మనము ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా, మనం చెప్తున్నా, ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సమాధానము ఇస్తాడు మన ప్రభు. రాత్రి వేళ నేను ఆ మాట తీసేయమని నేను చెప్పడానికి నేను ధైర్యం చేయలేదు. నిజమే, శక్యమైతే అనే మాట నిజమే. అయితే మనం ప్రయత్నం చేస్తే ప్రభువు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. అదే హెబ్రీ పత్రిక 12:14 నేను చెప్తుంటే ప్రతిసారి హెబ్రీ పత్రిక కూడా అదే మాట రిపీట్ చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట 12:14 ఏముంది తెలుసా? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఈ రెండు కలిపి మనం మాట్లాడుకున్నాం. అక్కడ శక్యమైతే అన్నాడు, ఇక్కడ ప్రయత్నించుడి అన్నాడు. ఏమండి, నిన్నెవరో అంటున్నారు మామూలుగా జరిగే పరిచర్య కంటే లాక్‌డౌన్ పీరియడ్‌లోనే ఎక్కువ పరిచర్య జరుగుతుంది అని. దేవునికి స్తోత్రం. చాలా మందికి మరి వాస్తవంగా మన సువార్త ప్రోగ్రామ్స్ లేవు మనకి. అయితే ఈ రోజుల్లో ప్రభు అవకాశం ఇచ్చాడు. ప్రభువును నమ్ముకోమని 2 మాటలన్నా చెప్పడానికి అవకాశం ఇస్తున్నాడు. అన్నమాట. ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం చేద్దాం. ఒక్కరైనా, ఒక్కరైనా మారితే పరలోకంలో సంతోషమంట.
ప్రయత్నమే చేయకుండా ప్రభా మార్చు ప్రభా, మార్చు ప్రభా, మార్చు ప్రభా అంటే ప్రయత్నం లేకుండా మనం ఎంత చేసినా ప్రార్థన దానివల్ల ప్రయోజనం ఉండదు. ప్రయత్నించు. వ్యక్తి రక్షించబడ్డానికి ప్రయత్నం చెయ్యి. ఆ వ్యక్తి మారాల ప్రభువా అని ప్రార్థన చేస్తే సరిపోదు. ఆ వ్యక్తి కనీసం ప్రభువు మీద విశ్వాసం ఉంచడానికి ఆవగింజంత విశ్వాసాన్ని అతనిలో పుట్టించడానికి మనం ప్రయత్నం చేయాలి. రాత్రి గుర్తుపెట్టుకోండి. సమాధానం అందరితో కలిగి ఉండడానికి ప్రయత్నించమంటుంది ఈ బైబిల్. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నా, మనం ప్రయత్నం చేస్తే ప్రభువు మన జీవితాల్లో అందరితో సమాధానంగా ఉండే ఏర్పాట్లు చేస్తాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14 అధ్యాయము 33 వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14 అధ్యాయము 33 వచనం. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమును కర్త గాని అల్లరికి కర్తగాడు. సంఘాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు దాకా వ్యక్తిగతంగా చూసాం. శక్యమైతే అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నించాలి. సంఘంగా రాయబడిన మాట, దేవుడు పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదు. అంటే సంఘాలలో సమాధానమే ఉండాలి కానీ అల్లరి ఉండడానికి వీలు లేదు. అల్లరికి సంఘంలో చోటు లేదు, సమాధానానికి మాత్రమే. అదే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 చూడండి. కొలస్సీ 3:15. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 వచనం. కొలస్సీ 3:15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించాలి. సంఘాలలో సమాధానంగా ఉండే ఏర్పాట్లు చేసుకోవాలి. మరి మన వ్యక్తిగతంగా మన హృదయాల్లో క్రీస్తు అనుగ్రహించే సమాధానము మన హృదయాలలో ఏలుచుండాలి. మన హృదయాల్లో ఎవరు రూల్ చేయాలి? క్రీస్తు ఇచ్చే సమాధానం రూల్ చేయాలి. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయాలలో ఏలుచూ ఉండాలి అన్నమాట జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి చివరిగా 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం ముగించుకుందాం. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. నేను నేరుగా ఓకే, మొత్తం చదువుకుందాం. మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గుర్తు నైనా అనుభవ జ్ఞానము వలన పౌలు గారి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగితే అని అంటాడు, ఆయన సింపుల్ గా తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయో సమాధానం మీకు కలుగును గాక అనేసాడు. అంటే పేతురు అట్లా అన్నా దేవుని గుర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గుర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన. దేవుని యొక్క కోరిక కూడా అదే, మనుషులందరూ రక్షించబడి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారునై ఉండాలి అని అన్నమాట. ఆలోచించండి. అయితే ఆ మాట చూస్తే బాగుంటుంది. మొదటి తిమోతి 2:4 అనుకుంటాను. మొదటి తిమోతి 2:4. మొదటి తిమోతి 2:4 చూడండి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవల్లని ఇచ్చించుతున్నాడు. దేవుని ఆశ మనుషులందరూ రక్షించబడటం మాత్రమే కాదు, సత్యం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిన అనుభవం, ఎక్స్పీరియన్స్. చాలా మందికి ప్రభువుని నమ్ముకున్నారు కానీ ప్రభువుని గురించిన అనుభవ జ్ఞానం తక్కువ. నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయడం లేదు, మీరు ఎంకరేజ్ చేయబడి యేసు ప్రభువుని గురించిన అనుభవ జ్ఞానం రావాలన్నదే నా ఆశ.
ఆల్ ఆఫ్ సడన్ గా ఎవరు రారు. చెప్తున్నా పేతురు గారు అంటారు, తండ్రి అయిన దేవుని గురించిన అనుభవ జ్ఞానం, కుమారుడైనటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును గురించిన అనుభవ జ్ఞానం వలన నా మాట వింటూ ఉన్నారా? ఇంకా ముగించలేదు అనుకుంటున్నారా? ముగించేస్తా. టైమ్ ఈస్ ఓవర్. దగ్గరకొచ్చేసింది టైము. క్లోజ్ చేస్తా. మీ కాన్సంట్రేషన్ కొద్దీ మాట చెప్తున్నా. దేవుని గురించిన అనుభవ జ్ఞానం, యేసయ్యని గురించిన అనుభవ జ్ఞానం, మీకు కృపయు, సమాధానమును విస్తరించును గాక. ఈయన ఇంకొంచెం వెరైటీగా చెప్పాడు. ఆయనేమో ఊరికే సమాధానమును నీకు కలుగును గాక అన్నాడు. ఈయన సమాధానము విస్తరించును గాక అన్నాడు. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రికలో కూడా ఆయన స్టైల్ మనం చూద్దాం. ఆయన స్టైల్ మనం చూద్దాం. చూడండి, ఆయన చేస్తాడు. ఇంకోటి చూడండి, మన ప్రభువైన మొదటి వచనం, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబట్టుకును ఏర్పరచబడ్డ వారికి అని అంటూ కింద మీకు కృపయు సమాధానమును, కృపా సమాధానము కలుగును కాక అన్నాడు. ఈయనేమో కృపా సమాధానము మొదటి ప్రభువు యొక్క సమాధానము మన జీవితాల్లో వర్ధిల్లాలి, విస్తరిల్లాలి. ఆ విస్తరించాలనే మాట మనకు జ్ఞాపకం పెట్టుకుందాం. నేను క్లోజ్ చేస్తున్నా. 4 రకాల సమాధానాల గురించి మనం ధ్యానం చేసాం. ప్రపంచానికి అంతటికీ సమాధానం దేవుని రాజ్యం ద్వారా. 2 కుటుంబ సమాధానం. 3 వ్యక్తిగత సమాధానం. 4 ఆత్మ సంబంధమైన సమాధానం. మళ్ళీ పలు విషయాలు ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడాడు. నేను వాటిని రిపీట్ చేయను. మరి యూట్యూబ్ కనుక మీరు మరలా కూడా రిపీట్ చేసి వినొచ్చు. ఇంతసేపు ఓపికతో వాక్యం విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం మీటింగ్ ని క్లోజ్ చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యం విన్నారు. విన్న వారి హృదయాల్లో మీ ఆత్మ కార్యాన్ని జరగనివ్వండి. ఆత్మ ఫలాలైన ప్రేమ, సంతోషం, సమాధానం, ఈ 3 అంశాలు మేము ధ్యానిస్తున్నాం. ఈ 3 ఆత్మ ఫలాలు మేమందరము ఫలించడానికి, మేమందరము కలిగి ఉండడానికి, మాతో మాటలాడిన విధంగా మేము వర్ధిల్లడానికి, సమాధానంలో విస్తరడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఈ యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది ఈ వర్తమానాన్ని వాచ్ చేయబోతున్నారో, వినబోతున్నారో వారికి కూడా 30, 60 గ్రంథాలు ఫలాలు పొందుకున్నట్లుగా మీ కార్యాన్ని జరిగించమని ఈ కొద్ది విన్నపములు మా ప్రాణప్రియుడు రక్షకుడు ప్రభువైన యేసు నామములో దీనుడనై దీనులమై అతి వినయంగా ప్రతిమలాడి అడిగి వేడుకుంటూ ఉన్నాము ప్రభువా. ఆమేన్. అందరికీ వందనాలు. కూడికి మూసింది. సెలవు తీస్తున్నా. మరి వాచ్ చేసిన వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.